నేను విష్ మూవీ చూడడానికి వచ్చాను, ఎలా ఉంటుందో అని అనుకున్నాను. దానికంటే చాలా బాగుంది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే రియల్లీ చాలా బాగుంది. ఒకసారి మీరు చూస్తే గానీ అర్థం కాదు మీకు మూవీ కూడా. నాకైతే ఇంకా అప్పుడే అయిపోయిందా అనిపించింది మాట, ఇంకా చూడాలని ఉంది. వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ బేస్ కానీ రియల్లీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. విష్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మూవీ చాలా చాలా బాగుందండి. అంటే రియల్ లైఫ్కి సంబంధించిన విషయాలని చెప్పినట్టుకుంది. అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా అందరికీ కోరికలు అనేది ఉంటాయి. ఆ కోరికలు జరగాలని చాలామందికి కూడా ఆశిస్తుంటారు. ఈ మూవీ తీయడం కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఆశలకు సంబంధించిన స్టోరీ, చాలా కనెక్టివిటీ చాలా బాగుంది. సో అందరూ కూడా ఈ మూవీ తప్పకుండా చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన విషయాలు చూపించడం జరిగింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను మూవీతో. సో తప్పకుండా ఈ మూవీని చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా పేరు పార్దు. నేను ఈ విష్ మూవీకి డైలాగ్ రైటర్గా, స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశాను. సో మొదటిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ ది ఫిల్మ్. అండ్ ఇప్పటికీ మా డైరెక్టర్ గారికి చాలా పెద్ద విజన్ ఉంది ఈ సినిమా గురించి. అండ్ ఇది ఫుల్ లెంత్ ఫిల్మ్గా చేయాలని నాకు ఆశ. అండ్ అఫ్ కోర్స్ దీనిలో అంత కంటెంట్ కూడా ఉంది. అంత కంటెంట్ ఉండడం వల్ల యూ గెట్ ఇట్ టు దిస్ పాయింట్. అండ్ యాజ్ ఐ సెడ్ యూ, ఒక షార్ట్ ఫిల్మ్లో ఈ రేంజ్లో గ్రాఫిక్స్ని తీసుకురావడం, ఈ రేంజ్లో విఎఫ్ఎక్స్ తీసుకురావాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇది ఒక ఫీచర్ ఫిల్మ్కి ఆస్పైరింగ్ ఫిల్మ్. సో ఈ ఆస్పైరింగ్ ఫిల్మ్లో యూ గెట్ ఎ గ్రేట్ ఛాన్స్ టు వాచ్ విఎఫ్ఎక్స్, యూ వాచ్ హై గ్రేట్ ఫ్రేమింగ్, ఒక కలర్ఫుల్ ఇమేజరీ ఉంది. అండ్ అఫ్ కోర్స్ యాక్టర్ హ్యాస్ డన్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎస్పెషలీ బీజం, ఎస్పెషలీ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే ఒక నార్మల్ విజనరీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మా డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ అలా మార్వల్ రేంజ్కి లాగాలని ట్రై చేస్తున్నారు. అండ్ ఇట్ ఆల్మోస్ట్ రీచ్ దట్ పాయింట్. సో విఎఫ్ఎక్స్లో అండ్ కలర్ ఇమేజినరీ అండ్ అఫ్ కోర్స్ కలర్ కరెక్షన్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు బి ఒక మెయిన్ ఫిల్మ్ మీద ఉండాల్సిన ఫీచర్స్ అన్ని ఈ ఫిల్మ్కి ఉన్నాయి. అండ్ ఐ హోప్ వన్ డే ఇట్ విల్ గెట్ టు దట్ పాయింట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది, వెరీ ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లర్లా అనిపించింది. ఒకటి టైటిల్ వాజ్ సూపర్. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మూవీస్ చాలా బాగున్నాయి, ఎగ్జైటింగ్ గా అనిపించింది.